నాగార్జున 100వ సినిమాతో అక్కినేని అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నారా? అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన మూవీస్‌లో ఎలాంటి లుక్‌తో కనిపించారో అదే లుక్ ఫాలో అవుతారా? సింగిల్ గెటప్ మాత్రమే కాదు, కథతో ట్రావెల్ చేస్తూ డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయని క్లారిటీ ఇచ్చారు తమిళ డైరెక్టర్ కార్తీక్. ఇంకా ఆయన ఏమన్నారో ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. డిఫరెంట్ కథలతో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్‌లో వైవిధ్యాన్ని ప్రదర్శించిన నాగార్జున ప్రస్తుతం 100 సినిమాలు నటిస్తున్నారు. ఈ మూవీ కెరియర్లో గుర్తుండిపోయేలా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారట. కాలీవుడ్ డైరెక్టర్ రా కార్తిక్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అప్డేట్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇలాంటి టైంలో ఈ మూవీకి సంబంధించి కీలక అప్డేట్ షేర్ చేసుకున్నారు దర్శకుడు కార్తీక్. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన లేకుండా సైలెంట్గా షూటింగ్ కానిస్తున్నారు. నాగార్జున లుక్, హీరోయిన్లు, కథ గురించి సోషల్ మీడియాలో ప్రచారాలు సాగుతూనే ఉన్నాయి. ఇదే విషయంపై మాట్లాడిన డైరెక్టర్ త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్పారు. తన 100వ సినిమాలో నాగ్ స్టైలిష్గా కనిపిస్తారని, శివ, రక్షకుడు సినిమాల్లోని లుక్లా ఉంటుందని హింట్ ఇచ్చారు. ఇవే కాదు, స్టోరీలో భాగంగా డిఫరెంట్ గెటప్స్తో కనిపిస్తారని హైప్ ఇచ్చారు. దీంతో వింటేజ్ నాగ్ని చూడబోతున్నామంటూ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. నాగ్ 100వ సినిమాపై ఎంత హైప్ వచ్చినా మరొకవైపు నెగిటివ్ సెంటిమెంట్ కూడా వైరల్ అవుతోంది. అక్కడి హీరోలకి మన తెలుగు దర్శకుడు బ్లాక్ బస్టర్ హిట్లు ఇస్తే, ఆ దర్శకులు మాత్రం మన తెలుగు హీరోలకి డిజాస్టర్లు ఇస్తారు. ఇలాంటి సెంటిమెంట్ నడుస్తున్న టైంలో నాగార్జున తన ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాను తమిళ దర్శకుడితో కాకుండా తెలుగు డైరెక్టర్తో కమిట్ అయి ఉంటే బాగుండేది అంటున్నారు. అయితే ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తామని, కథపై నమ్మకంతో నాగార్జున తనకు ఛాన్స్ ఇచ్చారని నమ్మకంగా చెప్పారు కార్తీక్. ఇదే విషయాన్ని తాను కూడా అడిగా అంటూ షాక్ ఇచ్చారు. డైరెక్టర్ కార్తీక్ ఏం చెప్పారంటే, నాగార్జున సార్, మీతో సినిమాలు చేసేందుకు చాలా మంది దర్శకులు రెడీగా ఉన్నారు. మంచి కథలు ఉన్నాయి. మీరు నాలాంటి తమిళ దర్శకుడిని ఎందుకు ఎంచుకున్నారు అని అడిగాను. నాకు స్టోరీ నచ్చితే చాలు, ఎవరైనా ఓకే అన్నారు. ఇలాంటి సెంటిమెంట్స్ని బ్రేక్ చేయటం ఆయనకి కొత్త ఏం కాదు. మలయాళ దర్శకుడిని తెలుగులోకి తీసుకొచ్చి ఫస్ట్ హీరో నాగార్జునే. తమిళ దర్శకుడు మణిరత్నంతో గీతాంజలి చేసి హాల్ టైం హిట్ కొట్టారు. ఎలాంటి లెక్కలు లేకుండా టాలెంట్ నమ్మి ఛాన్స్ ఇస్తారు. అందుకే నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేది ఆయనకి సమస్య లేదు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అన్నారు కార్తీక్. కథ విషయానికి వస్తే, నాగ్ తన 100 సినిమాలో 3 గెటప్లలో కనిపిస్తారట. ఇందులో 3 హీరోయిన్లు ఉంటారని, టబు తప్పనిసరి అని అంటున్నారు. నాట్యం ఫేమ్ సుస్మితా భట్ మరొక హీరోయిన్. మూడో హీరోయిన్ ఎవరు అనేది క్లారిటీ రావాల్సింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ్ నిర్మిస్తున్నారు. రీసెంట్ గా మైసూర్లో జరిగిన షూటింగ్ లో కీలక సన్నివేశాలు షూట్ చేశారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. 2026 దసరా కానుకగా థియేటర్లోకి రాబోతోంది నాగ్ 100 సినిమా.